శ్రీమాత్రే నమః. త్రిపుర ఆధ్యాత్మిక పీఠం యూట్యూబ్ ఛానల్కి విచ్చేసి మా వీడియోలను చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆషాఢ మాసంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, ఆధ్యాత్మిక రహస్యం, దానికి శాస్త్రీయమైనటువంటి కారణాలు తెలుసుకోబోతున్నాం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన మరియు అలాగే జీవితానికి శరీరానికి ఉపయోగపడేటువంటి ఒక ఆచరణాత్మక కారణం ఉంటుంది. అలాంటిది అందమైన ఆచారాలలో ఒకటి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం. చాలామంది దీనిని కేవలం అందం కోసం అనుకుంటారు, కానీ మన పెద్దలు దీనిని ఒక పవిత్ర ఆచారంగా ఎందుకు పాటించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక కోణంలో సనాతన ధర్మంలో గోరింటాకు మంగళానికి అంటే మంచి పనులకు శుభానికి ప్రతీకగా భావిస్తాం. వివాహిత స్త్రీలు గోరింటాకు ధరించడం ద్వారా తమ యొక్క సౌభాగ్యము, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. గోరింటాకు ఎర్రగా పండటం వలన ఆనందం, ఉత్సాహం మరియు శుభాన్ని సూచిస్తుందని సంప్రదాయ విశ్వాసం. ఆషాఢ మాసంలో ప్రకృతిలో మార్పులు ఎక్కువగా కనిపించేటువంటి కాలం. ఈ సమయంలో దేవిని భక్తితో ఆరాధించడం, శరీరాన్ని మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మన పెద్దలు కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసినారు. వాటిలో గోరింటాకు కూడా ఒకటి. ఇప్పుడు శాస్త్రీయ కోణంలో ఆషాఢ మాసంలో సర్వసాధారణంగా వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ సమయంలో కొందరికి శరీరంలో వేడి, చేతులు కాళ్ళలో అసౌకర్యంగా అనిపించవచ్చు. గోరింటాకు ఆకులో ఉండే సహజ రంగు పదార్థాలను చర్మానికి చల్లదనాన్ని కలిగించేటువంటి లక్షణాలను కలిగి ఉంటాయని, అందువల్ల చేతులపై పెట్టుకున్నప్పుడు అది కొంతమందికి చల్లదనమైనటువంటి అనుభూతి కలుగుతుందని చెబుతూ ఉన్నారు. ఇది సాంప్రదాయంగా తెలిసినటువంటి విషయం. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేస్తుందని లేదా ఏదైనా ఒక వ్యాధికి మందుగా మాత్రమని చెప్పలేం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గోరింటాకు పెట్టుకోవడం అనేటువంటిది కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి చేసేటువంటి ఆనందకరమైనటువంటి ఒక సదాచారం. కలిసి కూర్చోవడం, నలుగురు కలిసి ఉండటం, అదే సమయంలో పాటలు పాడుకోవడం, పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మన పెద్దలు ప్రకృతితో కలిసి జీవించమని చెప్పినారు కాబట్టి అందుకే ప్రకృతిలో లభించేటువంటి గోరింటాకును ఉపయోగించడం ద్వారా ఒక అందమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇంకొక విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. సహజమైనటువంటి గోరింటాకుకు బదులుగా మార్కెట్లో దొరికేటువంటి రసాయనాలు కలిపినటువంటి హెన్నా, మెహందీ కోన్స్ వంటివి ఉత్పత్తులు కొందరికి చర్మ సంబంధితమైనటువంటి అలర్జీలు కలిగించవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వీలైనంత వరకు సహజంగా గోరింటాకును అంటే మైదాకు చెట్టుగా వచ్చినటువంటి గోరింటాకును మాత్రమే ఉపయోగించడం మంచిది. అదే శ్రేయస్కరం, శరీరానికి ఆరోగ్యం. గోరింటాకు కేవలం అలంకారం కాదు, అది మన సంస్కృతి, శుభానికి ప్రతీక, కుటుంబ బంధాలకు గుర్తు, అలాగే ప్రకృతితో మనం అనుబంధాన్ని గుర్తు చేసేటువంటి ఒక అందమైన సంప్రదాయం. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో భక్తితో, ఆనందంతో గోరింటాకు ధరించి ఈ గొప్ప సంప్రదాయాన్ని కొనసాగించండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సనాతన ధార్మిక విషయాల కోసం మా త్రిపుర ఆధ్యాత్మిక పీఠం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క విలువైనటువంటి అంశాలను కామెంట్ రూపకంగా తెలపండి. నమస్కారం. నేను మీ దీక్షిత అవధాని, త్రిపుర ఆధ్యాత్మిక పీఠం, కామారెడ్డి.